కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వంగ గీత పొలిటికల్ రీఎంట్రీ చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గీత తాజాగా వైసీపీలో చేరారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ టీడీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వైసీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ను సీఎం చేసేందుకు పనిచేస్తానని ఆమె ప్రకటించారు. అయితే గీత చేరికతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాకినాడ ఎంపీ స్థానానికి వంగ గీత పేరును వైసీపీ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. వైసీపీ నుంచి ఇటీవలే పార్టీ నేత చలమలశెట్టి సునీల్ టీడీపీలో చేరిన నేపథ్యంలో ఇక్కడ బెర్తి గీతకు దక్కవచ్చని అంటున్నారు. 1-2 రోజుల్లో ఈ సీటుపై స్పష్టత రానుంది. ఇదిలా ఉండగా గీత మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికి మేలు చేయలేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక పాలన నేపథ్యంలో వైసీపీకి ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ను సీఎం చేసేందుకు కృషి చేస్తానని స్పష్టంగా చెప్పేశారు గీత. వైసీపీలోకి భారీ వలసలు నేతలతో లోటస్ పాండ్ కిటకిటలాడుతుంది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. పార్టీలకు అతీతంగా ముఖ్య నేతలు, సీనియర్ నాయకులు ఫ్యాన్ పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తిరిగి పార్టీలోకి రానున్నారు. ఆమెతో పాటుగా కొనితాల రామకృష్ణ, ఆదాల ప్రభాకర్, మాగంటి సుబ్బారామిరెడ్డి, వంగ గీత, బుట్టా రేణుక వేరువేరుగా పార్టీలో చేరనున్నారు. గూడూరు నుంచి టీడీపీ నేత మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాద్ పార్టీలో చేరనున్నారు. ఈ మధ్యాహ్నం పులివెందుల నుంచి వైఎస్ జగన్ హైదరాబాద్ రానున్నారు. వైఎస్ జగన్ సమక్షంలో నేతలు చేరుకుంటున్నారు. కాగా నేతల చేరిక ప్రక్రియ అనంతరం ఆదివారం వైఎస్ జగన్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి చేసిన వైసీపీ మరోమారు అన్ని సమీకరణలను పరిగణనలోకి తీసుకొని జాబితా విడుదల చేయనున్నారు. దీంతో పాటుగా ఇప్పటికే ప్రచార షెడ్యూల్ ఖరారు చేసిన జగన్ ఈ టూర్పై తుది నిర్ణయం తీసుకొని అధికారికంగా వెల్లడించనున్నారు. చూడాలి రాబోయే రోజుల్లో వైసీపీ ఎలా పరిగెడుతుందో. మరి టీడీపీ చిత్తవడం ఖాయం, జగనే ముఖ్యమంత్రి అవడం తథ్యం అంటున్నారు వైసీపీ నేతలు.